నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ కొత్త ప్రభుత్వాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో అనేకటువంటి కొత్త ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు అనేక వస్తూ ఉన్నాయి. దీనిలో భాగంగానే ఉమ్మడి కృష్ణా జిల్లా ముఖ్యపట్నం అంటే బందరు మచిలీపట్నంలో సుమారుగా 60,000 కోట్లతో బీపీసీఎల్ భారత్ పెట్రోలియం రిఫైనరీ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాదాపు అది అంటే ఈ గతం నుంచి ఎప్పటి నుంచో ప్రతిపాదనలు ఉన్న ఈ పరిశ్రమ గుజరాత్లో పెట్టాలనేటువంటి గతంలో అనేక ప్రయత్నాలు జరిగినాయి. వాటన్నిటినీ కాదని చెప్పి బందర్లో ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బందర్ నుంచి ప్రాతినిధ్యం వస్తున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి పట్టుబట్టి ఈ ప్రాజెక్టును సాధించారు. దాదాపు సుమారుగా 60,000 కోట్లతో ఈ ప్రాజెక్టు మనకి మంజూరు చేశారు. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర మంత్రులందరినీ సంప్రదించి దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ చర్చలు జరపడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో 2019-24 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కొత్త పరిశ్రమలు మనకు రాలేదు. ఎవరన్నా వస్తా ఉన్నా కూడా వాళ్ళని ఆ పారిశ్రామికవేత్తలు ఆ సంస్థలను ఆహ్వానించి దానికి అవసరమైనటువంటి మౌలిక వసతులను, భూమి ఇటువంటి వాటిని ఏర్పాటు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అప్పట్లో విఫలమైంది. దానికి విరుద్ధంగా ఈ కొత్త ప్రభుత్వం పూర్తిగా పారిశ్రామికవేత్తలని, సంస్థలను ఆహ్వానించి ఉపాధి ఇటువంటి అవకాశాలన్నీ మెరుగుపరచడానికి ఎంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే భారత్ పెట్రోలియం సంస్థ క్రూడ్ ఆయిల్ని దాన్ని మార్చి క్రూడ్ ఆయిల్ని రిఫైనరీ ఆయిల్గా మార్చి చేసేటువంటి ఒక యూనిట్ ఇప్పటివరకు భారతదేశంలో 3-4 ఉన్నాయి. ఒక యూనిట్ని ప్రతిపాదన కానీ బందర్కి అంటే మచిలీపట్నం ఏర్పాటు చేయడానికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం దానికి అవసరమైన భూములు, మౌలిక వసతులకు ఇప్పించడానికి కూడా ఆమోదం తెలిపింది. గతంలో ఈ దీన్ని కాకినాడలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వచ్చినా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానికి అమరావతికి సమీపంలో, రాజధాని అమరావతి సమీపంలో మచిలీపట్నం ఉంది. ఇక్కడ మచిలీపట్నంలో ఓడరే ఉంది. మచిలీపట్నంలో మామూలుగా తడా ఇచ్చాపురం రోడ్డు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే రాజధాని అమరావతికి సమీపంలో ఈ కేంద్రం ఉంటుంది అని చెప్పని ఒక స్పష్టమైన ప్రణాళికతో ఢిల్లీలో కేంద్ర మంత్రుల వద్ద ప్రధానమంత్రి మోడీ ఇతర మంత్రులతో చర్చించారు. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా జనసేనకు సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ ఇతరులతో కూడా ఒక ప్రయత్నాలు చేసి మొత్తం మీద మనకి 60,000 కోట్లతో ఒక భారీ ప్రాజెక్ట్ని మంజూరు చేయించారు. ఇది 2028 నాటికి పూర్తయిపోతోంది. ఇది కన్నా పూర్తయితే మనకి రాజధాని అమరావతికి సమీపంలో ఒక పెద్ద పరిశ్రమ, 1000 మందికి ఉపాధి అవకాశాలు, స్థానికంగా మౌలిక వసతులు, రహదారులు, విద్యుత్తు ఇటువంటి వ్యవసాయ సౌకర్యాలన్నీ మెరుగుపడతాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే మనకి ఒక పెద్ద భారీ ప్రాజెక్టును మంజూరు చేయించింది. ఈ విధంగా అనేకమైనటువంటి కొత్త పరిశ్రమలు వస్తేనే రాష్ట్రంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే ఎన్నికల్లో చెప్పిన హామీకి అనుగుణంగానే కొత్త పరిశ్రమను స్థాపించడంలో సక్సెస్ అయ్యారు. 2019-24 మధ్య ఈ తరహా ప్రయత్నాలు జరగలేదు. ఎవరైనా పారిశ్రామికవేత్త ముందుకు వస్తే, ఎవరైనా పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వస్తే మాకేమిస్తారు, ఈ 60,000 కోట్ల మా పర్సంటేజ్ అంతా, మరి పరిశ్రమ పెడితే మాకేం వచ్చుద్ది, ఇటువంటి రాయబేరాలు బేరసారాలు జరిగినాయి. దాంతో రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఎవరు రానే పరిస్థితి ఏర్పడింది. వాటన్నిటినీ పర్డాపంచలు చేస్తా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు, కొత్త సంస్థల్ని ఆహ్వానిస్తా వాటన్నిటికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో బందర్లో సుమారుగా 60,000 కోట్లతో బీపీసీఎల్ కంపెనీ రిఫైనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. దీనివల్ల అనేక మందికి ఉపాధితో పాటు నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలోనే ఒక పెద్ద సంస్థ నెలకొల్పబోతున్నారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక చిన్న సంస్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి.